బీజేపీ పైన ప్రతిపక్ష నేతలు ఫైర్ అయ్యారు. ఓట్ల కోసం మహిళల మంగళసూత్రాల గురించి మాట్లాడుతున్నారని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి విమర్శించారు. ఈసారి మోదీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రధాని తాను ఎప్పుడు చూడలేదన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మోదీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఒక దేశ ప్రధాని మంత్రి ఈ విధంగా మాట్లాడుతూ అంత అల్పాయాసంగా మహిళలు మంగళసూత్రాలు పంచివేస్తారని చెప్పి ఇటువంటి హీనమైన నిందలు కేవలం రాజకీయ స్వలాభానికి ఆయన మాట్లాడుతూ ఉంటే అది చాలా శోచనీయం. ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించినప్పుడు ఎప్పుడూ మేము ఇట్లా కథలు వినలేదు. అంటే ఆశ్చర్యపోయే అవసరం కూడా లేదు. ఇవాళ ఎన్నికలు వస్తాయి అంటే ఈడీ మీ ఇంటికి వచ్చేది తథ్యం. ముఖ్యమంత్రులనే ఎలక్షన్ కోడ్ వచ్చినాక విగ్రహాలకి తలలు కప్పేసి మూటలు కట్టేస్తా ఉంది ఎలక్షన్ కమిషన్. కానీ కోడ్ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఎన్నుకున్న ముఖ్యమంత్రుల్ని జైల్లో పెట్టడం కొత్త సాంప్రదాయంగా మనం భావిస్తున్నాం. మతపరమైనటువంటి విభజన తీసుకుని రావటమే కాకుండా మహిళలను కూడా కించపరిచే పద్ధతుల్లో ఈ పద్ధతుల్లో భారతదేశంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ ప్రధాని కూడా ఈ స్థాయిలో దిగజారి మాట్లాడలేదు. ఎన్నికలు వచ్చినప్పుడే ఇటువంటి భాష ఆయన గుర్తొస్తుంది. అంటే మేము ఇది చేశాం, మేము అన్నట్లుగా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చాం, మేము అన్నట్లుగా రైతు ఆదాయం 2 చేశాం 2020 నాటికి, మేము అన్నట్లుగా 15 లక్షలు వేశాం, మేము అన్నట్లుగా ప్రతి ఒక్కడికి ఇల్లు 2020 నాటికి కట్టించాం, ఇంకా చాలా పనులు చేశాం. అందుకు మాకు ఓటేయండి అని అడగట్లేదు. వీళ్ళు పదవి కోసం, కుర్చీ కోసం దేశాన్ని పణంగా పెట్టేటువంటి ప్రధాని ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే లేరు. గత 10 ఏళ్లలో ఎన్నో వాగ్దానాలు చేశారు వారు. ఉదాహరణగా 3 చెప్తాను నేను. గ్యాస్ సిలిండర్ 440 రూపాయలు ఉండేది. అది ఇప్పుడు వారు ఏం చేశారంటే అవి మొత్తం 50% చేస్తా అని వాగ్దానం చేశారు. అది ఎక్కడికి పోయింది? వాళ్ళ 1900 రూపాయలకి వెళ్ళిపోయింది. అదేవిధంగా పెట్రోలు 71 రూపాయలు ఉండేది. అది ఆయన రాగానే ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు మనకు? అది 40 రూపాయలకి తెస్తా అని చెప్పారు. అది ఇప్పుడు ఎక్కడుంది? 110 రూపాయలు. తక్కువైతే కాదు అది. ఉద్యోగాలు అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. గవర్నమెంట్ వచ్చినాక 1 కోటి ఉద్యోగాలు తక్కువ చేశారు. అదేవిధంగా డిఫెన్స్ ఫోర్సెస్లా మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలా ఇప్పుడు ఉద్యోగాలు బంద్ చేసి దాన్ని కాంట్రాక్ట్ సిస్టమ్గా మార్చారు. వాళ్ళు రామాలయం అంటుండ్రు, అయోధ్య అంటుండ్రు. మరి మాకు రాముల వారు లేరా? నేను మరపట్ల రామాలయం నేనే కట్టాను, నా పేరు